ఈ మాట్లాడే నాయకులందరూ ఎక్కడున్నారు ఆ రోజున? శిరోముండనం చేయించుకున్న వరప్రసాద్ విషయంలో హైకోర్టులో వాదనలు వినిపించి శిరోముండనం వరప్రసాద్కి సంబంధించి అన్ని కేసెస్లో కూడా తనకి న్యాయ సహకారం అందించడం ఉన్నా తప్ప, అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే అబ్దుల్ సలాం కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళ కోసం హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైట్ చేసి వాళ్ళందరికీ సంబంధించినటువంటి బాధితులకు రావాల్సినటువంటి పరిహారాలన్నీ ఇప్పించి ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కుటుంబానికి న్యాయం చేయటం నేను చేసిన తప్ప, స్నేహలతారెడ్డి చనిపోతే అనంతపురం వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కాపాడి వాళ్ళ అమ్మ నాన్నకి భరోసా ఇచ్చి వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉద్యోగం ఇప్పించేంత వరకు మొత్తం దగ్గర ఉండి మొత్తం చూసి మళ్ళీ ఆ పొలంలోకి వాళ్ళని లానివ్వకపోతుంటే తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో కేసు వేసి వాళ్ళకి న్యాయం చేయటం నా తప్ప, చలో మదనపల్లి అని మీకోసం వచ్చి మినిస్టర్ల కోసం వచ్చి చేయటం తప్ప, అనితా రాణి గారి కోసం చేయటం తప్ప, ఎస్సీ ఎస్టీల కోసం వేల కేసులు హైకోర్టులో ఫైల్ చేసి 15,000 ఎకరాలు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం లాక్కోకుండా తీసుకుంటున్నాం తప్ప, రాజకీయ నాయకులు అందరి కేసులు విత్డ్రా చేస్తే ప్రభుత్వం ఆ కేసులన్నింటినీ కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసి, జీవోల మీద ప్రయోజన వాద్యం ఇచ్చి, స్కూళ్ళ మీద ప్రజా ప్రయోజన వాద్యం వేసి, సినిమా హాళ్ళ మీద ప్రజా ప్రయోజన వాద్యం వేసి, ఈ రాష్ట్రంలో జడ్జెస్ మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే ప్రజా ప్రయోజన వాద్యం వేసి, సిబిఐ ఎంక్వైరీల కోసం అనంతబాబు కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోసం ఫైట్ చేయడం ఉన్నా తప్ప, సుగాలి ప్రీతి కోసం ఫైట్ చేయటం ఉన్నా తప్ప, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి వరప్రసాద్ కోసం హైకోర్టులో కేసులు వేసి చేయటం తప్ప, 41 నోటీస్ ఇస్తున్నారని హైకోర్టులో కేసులు వేయటం తప్ప, పరువు హత్యలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో పరువు హత్యలకు నిరోధం కోసం హైకోర్టులో కేసులు వేయటం తప్ప ఏంటి తప్పు? వాట్ ఈస్ మై ఫాల్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్లీ. మీడియాలో ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నేను మాట్లాడానా? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు నేను ప్రశ్నించాను, కానీ నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా? వ్యవస్థలను కాదని మాట్లాడానా? వ్యవస్థలను నిందించు మాట్లాడానా? లేకపోతే ఎవరి దగ్గరైనా ఏదైనా స్వలాభం కోసం మాట్లాడానా? ఈ రోజు వరకు 2019 నుంచి ఈ రోజు వరకు ప్రతి రూపాయి ఖర్చు పెట్టి సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టడం, కేసులు వేయటం, సమస్యలు అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం, అమరావతి రైతుల సమస్యల కోసం వెళ్ళటం, రమేష్ కుమార్ లాంటి ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తే వారి మీద కోసం పోరాటం, ఎన్వి రమణ లాంటి సీజేఎల్ మీద పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పోరాటం చేయటం, ఇలాంటి పోరాటాలు చేయటం నా తప్పు అని రాష్ట్ర ప్రజలు భావిస్తారా? రాష్ట్ర ప్రజలు భావిస్తే ఖచ్చితంగా నేను కూడా దానికి తలొగ్గుతాను. నేను చేసిన మంచి ఏంటి, నేను చేసిన చెడు ఏంటి అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలిసింది కూడా. ఎందుకంటే ప్రజలు నా వెంట ఉన్నారని అంటే పూర్తి నమ్మకం నాకుంది. ప్రజలు నన్ను నమ్ముతున్నారు, యువకులు నన్ను నమ్ముతున్నారు, నిరుద్యోగులు నన్ను నమ్ముతున్నారు, రైతులు నన్ను నమ్ముతున్నారు, మహిళలు అక్కలు చెల్లెళ్ళు నన్ను నమ్ముతున్నారు. ఒక సాధారణమైనటువంటి సెక్యూరిటీ గార్డుగా ఒక అపార్ట్మెంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అన్న, ఒక రెస్టారెంట్లో పనిచేసే వెయిటర్ తమ్ముడు, ఒక రోడ్డు మీద టీ అమ్ముకునేటువంటి ఒక బాబాయి, మల్లెపూలు లేకపోతే బోండాలు అమ్ముకునేటువంటి ఒక అక్క చెల్లి, ఇలాంటి వాళ్ళందరూ బ్రతుకులు బాగుపడాలి అంటే శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పార్టీ పెట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసి ఈ లుచ్చా రాజకీయ నాయకుల్లాగా ఒక వ్యభిచార రాజకీయాలు చేయకుండా నిజాయితీగా నియమబద్ధంగా ఈ రోజు ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజా సమస్యల కోసం నిలబడ్డాడు. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకుండా నిలబడ్డాడు. ఒక దళిత కమ్యూనిటీ నుంచి, ఒక నిరుపేద కమ్యూనిటీ నుంచి, ఒక మేధావి వర్గం నుంచి గత 6 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ కండవా మెడలో వేసుకోకుండా తన సొంత ఎజెండాతో వెళ్తున్నాడన్న కనీస ఆలోచన విధానం ప్రజలకు రావాలనేదే నా కోరిక. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం, దళిత బిడ్డలందరినీ కూడా ఓటు బ్యాంకుగా మరల్చుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టానని వెర్రవీగుతూ 125 అడుగుల విగ్రహంతో మేము దళిత వర్గాల ఆలోచనని, దళిత ఆత్మగౌరవాన్ని నిలబెట్టాము, ఒక ప్రతీకగా నిలబెట్టామని చెప్పేసి మురిగిన కుక్కలన్నీ కూడా ఆ రోజున మీటింగ్లో మురిగిన కుక్కలన్నీ కూడా మాట్లాడిన, ఇంకా ఆ పదాలు వాడటం నాకే మంచిగా అనిపించటంలా, ఒక వ్యవస్థలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాకి ఒక పేరు పెడితే రోడ్ల మీదకి వచ్చి, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి, ఇది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కుమ్మక్కై నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నా. జనసేన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని ఒక జిల్లాకి పెట్టాలి అని ఆలోచన చేసి
ఆ జిల్లాకి పెట్టాలి అన్న ఆలోచనని చాలా జాగ్రత్తగా నియమబద్ధంగా ఓట్లను ఏ విధంగా పోలరైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి మొదటేమో కోనసీమ జిల్లాగా నామకరణం చేసి, ఎప్పుడైతే కోనసీమ జిల్లాగా పేరు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుగా నామకరణం చేస్తే ఖచ్చితంగా కోనసీమ జిల్లాలో గొడవలు చెలరేగుతాయి. దానికి జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ సిద్ధం చేసి వాళ్ళల్లో వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలి అని అమలాపురంలో కేవలం ఆర్టిఫిషియల్గా ఒక అలజడి వాతావరణాన్ని సృష్టించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి పేరు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకి పెట్టినా మేము దాన్ని మారణ హోమం సృష్టిస్తామని కొన్ని వేల మంది జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి మారణ హోమం సృష్టిస్తే కొన్ని వేల ఇళ్ళు కుప్పకూల్చి ఒక మినిస్టర్ ఇల్లు కూడా తగలబెట్టి బిఆర్ అంబేద్కర్ని దారుణంగా అవమానిస్తే అక్కడున్నటువంటి దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో ప్రతి దళిత బిడ్డ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే చెలరేగిన మారణ హోమంలో రిజిస్టర్ చేసి ఆ కేసుల్లో వందలాది మంది యువకుల్ని అరెస్టు చేసి 3 నెలల పాటు నిర్బంధించి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కొనసాగిస్తూ క్రైమ్ నెంబర్ 138 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 139 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 140 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 141 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 126 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 127 ఆఫ్ 2022. వీటిల్లో సెక్షన్స్ కూడా నేను చెప్తాను సోదరులారా. ఎందుకంటే ఈరోజు ఆ సెక్షన్స్ ఏ విధంగా ఇంత దారుణమైన సెక్షన్స్ కూడా క్రైమ్ నెంబర్ 138 ఆఫ్ 2022లో సెక్షన్ 307 అంటే హత్యా ప్రయత్నం చేసేటువంటి సెక్షన్, క్రైమ్ నెంబర్ సెక్షన్ 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188 and 353 right with section 149 and section 3 and 4 of PDPP Act and section 32 of AP Police Act అమలాపురం టౌన్ PS. ఇన్ని వందల కేసులు, ఇన్ని వందల మంది మీద 15 నుంచి 20 సెక్షన్స్ వరకు పెట్టినటువంటి కేసులు మొత్తాన్ని అంబేద్కర్ పేరు పెడితే ఆ అంబేద్కర్ పేరును కూడా అవమానపరుస్తూ చేసినటువంటి కేసులు మొత్తాన్ని GORT నెంబర్ 1566 డేటెడ్ 20/12/2023 ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. The Director General of Police Andhra Pradesh Mangalagiri in his letter in the reference second right above for the reasons mentioned therein has submitted the proposal of the government for withdrawing of prosecution cases. అంటే మంగళగిరిలో DGP ఆఫీసు ఈ కేసెస్ అన్ని విత్డ్రా చేయమని చెప్పేసి ప్రపోజల్ పంపించిందంట. ఆల్ కేసెస్ ఎగ్నెస్ట్ అక్యూజ్డ్ మీద ఉన్నటువంటి అత్యంత సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో ఉన్నటువంటి ప్రతి కేసును కూడా విత్డ్రా చేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద చెలరేగినటువంటి మారణ హోమాన్ని కేసెస్ని విత్డ్రా చేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిస్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన సందర్భంలో చెలరేగినటువంటి గొడవలను అవమానపరిస్తే మీరు దళిత ఆత్మగౌరవానికి ప్రతీకని ఎలా మాట్లాడగలుగుతారు అని నేను అడుగుతున్నా.